అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యూఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టెక్ హబ్గా మార్చే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన విజయవంతంగా అయితే కొనసాగుతుంది. పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలతో కీలక సమావేశాలు జరిపి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడానికి చర్చలు జరిపారు. గూగుల్, అడోబ్, ఇంటెల్, ఎన్విడియా, జూమ్ వంటి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలతో వరుసగా సమావేశాలు అయితే నిర్వహించారు. అమెరికా పర్యటనలో పెట్టుబడుల వేటలో భాగంగా గూగుల్తో $15 బిలియన్ AI డేటా సెంటర్ పురోగతిపై చర్చలు జరిపారు. అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో CEO సుందర్ పిచాయ్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలేలను కలిసి విశాఖపట్నంలో ప్రతిపాదిత $15 బిలియన్ AI డేటా సెంటర్ పురోగతిని సమీక్షించారు. ఈ భారీ ప్రాజెక్టుకు మార్చిలో శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. అదనంగా డ్రోన్ సిటీలో డ్రోన్ అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు అవకాశాలను చర్చించారు. రాష్ట్రంలో డ్రోన్ తయారీ రంగంలో అవసరమైన టెక్నికల్ అసిస్టెన్స్ అందించాలని గూగుల్ ప్రతినిధులను మంత్రి నారా లోకేష్ కోరారు. అడోబ్ CEO శంతను నారాయణ్తో జరిగిన సమావేశంలో విశాఖపట్నంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. ఫైజర్, KKR వంటి సంస్థలను కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానించేందుకు సహకరించాలని అభ్యర్థించారు. ఇంటెల్ ATMP యూనిట్ స్థాపించాలని కూడా ప్రతిపాదించారు. ఇంటెల్ IT CTO శేషకృష్ణపురతో భేటీలో రాష్ట్రంలో అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో AI రీసెర్చ్ సెంటర్ స్థాపనపై చర్చించారు. ఓపెన్ AI చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణ్తో శాన్ ఫ్రాన్సిస్కోలో భేటీ అయ్యారు. ఇంటికొక AI ప్రొఫెషనల్ లక్ష్యంతో ఏపీ ముందుకు వెళ్తోందని, దానికి నైపుణ్య అభివృద్ధి కోసం ఏపీతో కలిసి పనిచేయాలని ఓపెన్ AI ప్రతినిధిని లోకేష్ కోరారు. తొలి దశలో ఏపీలోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులకు ఉచిత ChatGPT అందించాలని కూడా భావిస్తున్నామని, ఏపీలో AI విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో యువతను AI స్కిల్స్ లో ట్రైనింగ్ ఇచ్చేందుకు సహకరించాలని AI చిప్ మేకర్ ఎన్విడియాను మంత్రి నారా లోకేష్ కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో AI నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు, పరిశ్రమల కోసం స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారని ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్ మీర్పురితో చర్చించడం జరిగింది. జూమ్తో డిజిటల్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్ ప్రాజెక్ట్స్ పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. జూమ్ ప్రెసిడెంట్ వెల్చమి శంకరలింగం, COO అపర్ణ భావాలతో సమావేశమైన లోకేష్ అమరావతి లేదా విశాఖలో ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా కోరారు. పాఠశాలల కోసం వర్చువల్ క్లాస్ రూమ్లు, హాస్పిటల్స్ కు టెలిమెడిసిన్ సొల్యూషన్లు అందించేందుకు సహకరించాలని జూమ్ ప్రతినిధులను లోకేష్ కోరడం జరిగింది. అంతేకాదు OPS ర్యాంప్, ఆటోడెస్క్, సేల్స్ ఫోర్స్, క్లెస్టవిసి, రిగెటి కంప్యూటింగ్, ఫెయిర్ ఫోకస్, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా ప్రతినిధులతో కూడా లోకేష్ వరుసగా చర్చలు జరిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవకాశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ విస్తరణపై రాష్ట్ర ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీలో కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించాలని కూడా కోరడం జరిగింది. నల్లమలలో పనామా సిటీ తరహా స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటు చేయాలని ఫెయిర్ ఫ్యాక్స్ ప్రతినిధులను విన్నవించారు. అమెరికాలోని తెలుగు NRIలతో సమావేశమైన లోకేష్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను పెట్టాలని కోరారు.